హలో హలో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఆయన ఒక మాట అన్నాడండి, నీకెందుకే అంత కష్టం, నువ్వు తెచ్చేవా ఈరోజు పోయి ఆవు గంజి, నేను తెస్తాలే అని చెప్పి ఒకరోజు అయితే వెళ్ళాడు. సర్లేండి తీసుకురా అని చెప్తే ఒట్టి చేతులతో వచ్చాడండి మా ఆయన. గంజి అయితే పట్టుకురాలేదు. సర్లే నువ్వు ఉండు అని చెప్పి మా ఆయనతో ఛాలెంజ్ చేసి నేనైతే గంజి పట్టుకు వెళ్ళడానికి అయితే వచ్చాను. మా ఆయన ఏమన్నాడంటే, ఓహో నిన్ను చూసావు గంజి పోస్తాయా, అప్సరస వచ్చింది రామ్మా అని చెప్పి పోస్తాయా అన్నాడండి. నాకైతే చాలా బాధ వేసింది. అవ్వు కూడా అంతేనండి, అస్సలు చూడండి తోకతో కొడుతుంది, కాలుతో తొంటుంది. ఒక్కసారి తొంటే పోయి వెనకాల చూపించినాక చూడు ఆ మురుక్కాలలో పడతానేమో అని అంత భయం వేసింది. కానీ మనం వదులుతామా? మనం ఆడవాళ్ళమండి, మందే పై చెయ్యి పట్టుకొని వచ్చేసాను, వదలలేదు. 2 గంటల సేపు అండి, 3 o'clock అయితే వెళ్ళి 5 o'clock అయితే వచ్చాను. అన్ని ఆవులండి లెక్క పెడితే 13 ఆవులు అయితే ఉన్నాయి. కనీసం ఒక్క ఆవు కూడా నా మీద కనకరం చూపలేదండి. చూడండి తొంటుంది, పక్కకు పోతుంది. ఏం చేస్తాం, మన తలరాత. మనం ఛాలెంజ్ చేసేది ఇడుచుము, అవి కూడా మనతో చెలగాటాలు. అదేందో అంటారు కదండి, అదేందో సామెత అయితే నాకు రావట్లేదు. మీకు వస్తే మీరు అనుకోండి, మనసులో చెప్పొద్దండి కామెంట్లో. చూడండి నా ఫ్రెండ్ కూడా నా కోసం మగసాట్లు పడుతుందండి. లాస్ట్కి అయితే పట్టేసుకున్నాము. ఆ వీడియో అయితే తీయలేదండి, ఊరికే కూర్చున్నాము కొద్దిసేపు, అవే పోస్తాయిలే అని. కూర్చున్నప్పుడైతే పోసేసాయి, తీసుకొని వచ్చేసాను. ఇంటి దగ్గర ఉండే చెట్టుకైతే వేసేసా. నా కోరిక తీరిపోయింది. నా చెట్టు ఒకటి బాగుంటే అదే 10,000 అండి. బాగా అయిన తర్వాత చూపిస్తాను. ఓకే, నచ్చితే బాయ్ బాయ్.